ఈరోజు ఉమామహేశ్వర గారితో కలిసి ఈరోజు మేము చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. వేరియస్ ఇష్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా వేరియస్ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి రిప్రజెంటేషను ఏదైతే పల్నాడులో జరుగుతున్న ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వటం జరిగింది ఏమిటంటే ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా, సాక్షి ఛానల్స్ ద్వారా, సాక్షి పేపర్ ద్వారా గడిచిన 5 రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తూ ఉన్నారో దానిపైన కొద్దిగా విచారణ చేయండి, లోతుగా విచారణ చేసి నిజాలు బయటికి తీయండి అని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్లుగా కల్పితాలు కథనాలలాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం, దాన్ని సాక్షి పేపర్లో టీవీలో వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమైనది ఏంటంటే ఆ ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కథనాలు, అవాస్తవాలు ఈ 5 రోజుల నుంచి వండి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాటిని నిగుదేల్చమని కోరటం జరిగింది. దానికి నేను చెప్పడం కూడా జరిగింది, నేను ఛాలెంజ్ మెథడ్లో చెప్పడం కూడా జరిగింది. నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి, మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. గడిచిన నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడడం, ఏం చేసామనేది ట్రాన్స్పరెంట్గా తీసుకోండి. నాకు తీసుకునే విధంగానే అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో వాళ్ళకి కూడా కాల్ డేటాలు తీసుకొని వెరిఫై చేయాలి, నిజాలు నిగ్గుదేర్చాలి. ఎందుకంటే ఏదైతే పల్నాడులో జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. అటువంటి దాన్ని కూడా ఏదో ఒక విధంగా లేని దాన్ని కులం రంగు ఇంకో రంగు పూసి ఈరోజు మభ్యపెట్టడానికి ఏదైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అది తప్పని తెలియజేస్తూ విచారణకు నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను. తప్పకుండా మా వైపు నుంచి ఏం కావాలో తీసుకొని చేయండి అని చెప్పి, అలాగే 2 ఎలిగేషన్ చేస్తూ ఉన్నది ఏమిటంటే ఏదో మేము తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమన్నా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నిగ్గుదేల్చమని అడిగి చెప్పాం. మేము మా వైపు నుంచి ఏదైతే 150 బూతుల దాకా సెన్సిటివ్ బూత్స్ అని ఇచ్చాము, అక్కడే ఎంత సెక్యూరిటీ పెట్టారు, ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు, ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేయండి. తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందా, మాకేమన్నా ఏ విధంగా దానివల్ల లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మీరు బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగటం జరిగింది. అది కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాం. అలాగే మూడవది ఏదైతే పోలింగ్ రోజున ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు, ఏదో పోలీసులు మాకు విపరీతంగా సహకరించారని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కనపడట్లేదు. ఆ రోజు పోలీసులు సహకరించట్లేదు, సహకరించలేదు, నేను చేయలేదు, లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎలక్షన్ చేయలేదు. ఎలక్షన్ ఆ రోజు చేసింది మా క్యాడర్, తెలుగుదేశం క్యాడర్ చేశారు, జనసేన క్యాడర్ చేశారు, బీజేపీ క్యాడర్ చేశారు. వీరందరితో పాటుగా ఆ రోజు ఎలక్షన్ చేసింది పల్నాడు జనం చేశారు. ఎలక్షన్ వారు ముందుండి పోరాటం చేస్తే ఆ రోజు ఎలక్షన్ అంత బాగా అద్భుతంగా జరగడం జరిగింది. ఆ రోజు మేము కాదు మీద వేసుకొని చేసింది. ఆ రోజు పల్నాడు జనం మార్పు కావాలి, మార్పు తీసుకురావాలి, ఈసారి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలనే విధంగా 86% పోలింగ్ అయిందంటే అన్ని విధాలుగా కూడా వైలెన్స్ జరుగుతూ ఉన్నా ఏమీ ఎటువంటి బెరుకు లేకుండా అందరూ పోలింగ్ స్టేషన్ నుంచొని ఆ రోజు మేము ఓటు వేయాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి ఓటేశారు. ఆ రోజు నేనేదో ఇది రిజల్ట్ వచ్చిందో చెప్పట్లా, రిజల్ట్ రాకముందే చెప్తా ఉన్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నైనా కథలు నేను చెప్పొచ్చు, రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు ఎలక్షన్ చేసింది జనం చేశారు, రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఎటువైపు చేశారు జనం అనేది. కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు, అన్డ్యూ సహకారాలు మేమేం పోలీసులు తీసుకోలేదు. ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరి వెహికల్స్ మీద అటాక్ అయింది అంటే నా కాన్వాయ్ వెహికల్స్ మీద ఆ రోజు మొట్టమొదటిసారిగా అటాక్ అయింది. దాని తర్వాత మిగతా వాళ్ళ మీద అటాక్ అయింది, కానీ ముందుగా నా కాన్వాయ్ వెహికల్స్ మీదే అటాక్ అవ్వడం జరిగింది. ఆ రోజు అటువంటిది నా పైన ఎలిగేషన్స్ వేసేది, దానికి తెలుగుదేశం పార్టీ మీద ఎలిగేషన్స్ వేసేది, దానికి ఏదో ఆఫీసర్స్ మేము ఏదో వాడుకున్నామని చెప్పి ఎలిగేషన్స్ వేసేది అసలు మరీ ఇది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి దీన్ని కూడా దయచేసి ఎలిగేషన్స్ ఏదైతే చేస్తా ఉన్నారో వాటిలోకి వెళ్ళి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది.
దానికి కూడా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా, మా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అన్ని సమయాల్లో కూడా అది మా వైపు నుంచి ఫోన్ కాల్స్ కావాలా, ఫోన్ కాల్ డేటా కావాలన్నా, మా ఫోన్లు కావాలన్నా మా అన్నీ కూడా తీసుకుంటాం. తప్పకుండా విచారించండి. అలాగే మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పోటీ చేసిన వారు కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి. ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్లతో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్లతో ఏ సిఐలతో ఏ ఎస్ఐలతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ డిఎస్పీ ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారో దయచేసి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి. తీసుకొస్తే ఈరోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని, ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. అది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిందో వాటి గురించి కూడా ఏమన్నా అధికారుల వైపు నుంచి తప్పిదం ఉంటే దయచేసి వాటిని ఇన్వాలిడేట్ చేయమాకండి. అధికారుల వైపు తప్పిదం ఉన్నదానికి ఓటర్కి సంబంధం లేదు. ఓటర్ పాప స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు ఓటేసుకునే ముందుకు వచ్చి ఓటేశాడు. కాబట్టి ఓటర్కి మనం ఎప్పుడు ఫేవర్గా ఉండాలి, అధికారులకు కాదు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ, సిబ్బంది కానీ, పోలింగ్ సిబ్బంది కానీ, లేకపోతే ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారనేది ఒకటి సిఓ గారిని అడగడం జరిగింది. ఎంతమంది ఫామ్ టేబుల్ అప్లై చేశారు, ఎంతమంది ఓటేశారు అనేది ఒక వివరాలు కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్ఓ పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తుల ఓట్లు తను ఎంచుకున్నారో దాంట్లో ఇబ్బంది లేదు. అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫామ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిల్లో 40లో 26 వెనక్కి వచ్చినాయి, 14 రాలేదు. ఆ 14 మంది ఫామ్ టేబుల్లో మేము ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఓటేశారో లేదో సమాచారం మా దగ్గర లేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఈ ఆర్ఓ పరిధిలో పక్క జిల్లాకి 40 ఫామ్ టేబుల్ ఇవ్వటం జరిగింది. దాంట్లో 26 వచ్చినాయి, 14 రాలేదు. ఆ రాని 14 ఏమైపోయినాయి జిల్లాలో, ఆ రాని 14 పక్క జిల్లాలో ఏమైపోయినాయి, ఈ సమాచారంలో ఓవరాల్గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు, ఎన్ని లక్షల మంది ఓటేశారు, ఆ సమాచారం అంతా కూడా ఇవ్వమని సిఓ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏదైతే ఓటేసినప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా, ఆయన ముద్ర స్టాంపు వేసినా వేయకపోయినా అది ఓటేసిన ఉద్యోగి తప్పు కాదు. వైజాగ్లో మేము ఉదయం కూడా చెప్పాం. అక్కడ 3 ఆడబిడ్డల మీద 4 కుటుంబ సభ్యుల మీద ఓటేయలేదనే కక్షతో, డబ్బులు తీసుకోలేదనే కక్షతో, ఓటేయలేదనే కక్షతో పోస్ట్ పోల్ వైలెన్స్లో 3 తల్ల పగలగొట్టారు. మీడియాలో క్లియర్గా వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, అన్ని టీవీలు చూపించాయి. తర్వాత డీసీపీ దాని మీద చాలా క్లియర్గా ప్రెస్ మీట్ ఇచ్చారు, మీడియా అంతా లైవ్ ఇచ్చారు. తర్వాత దాని మీద విష్ణుకుమార్ రాజు గారు 17వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన దాని మీద లైవ్ ఇచ్చారు. దానికి ది గ్రేట్ కంచెల్లపాలెం పోలీస్ విశాఖపట్నం డీసీపీ సత్యబాబు ఎఫ్ఐఆర్లో A1 ముద్దాయి ఈటీవీ పర్సనల్, A2 ముద్దాయి ఏబిఎన్ పర్సనల్, A3 ముద్దాయి అక్కడ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ విష్ణుకుమార్ రాజు, A3 ముద్దాయి, A4 అదర్స్. అంటే ఇక అందరినీ అదర్స్లో పెట్టేయటానికి 20 సెక్షన్లు పెట్టి మీడియా గొంతు నొక్కటానికి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మీడియా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలని ఇవాళ డీసీపీ సత్యబాబు కంచెల్లపాలెం పోలీస్ ఎఫ్ఐఆర్లు కట్టి ఇంత అరాచకం చేస్తే అక్కడ విశాఖపట్నం సిపి నోరుదేరవాల, డీజీపీ మీడియాకి లెటర్లు రాస్తున్నాడు చూపించొద్దని. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినాడు మీరు, గొడవలు జరగకుండా చూడాల్సింది మీరు. ఇవాళ ఎఫ్ఐఆర్లో ఇవాళ పల్నాడులో ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు, ఆ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్లో మీరే వేసుంటే ఇవాళ సిట్ ఎందుకు వచ్చేది, ఇవాళ ఇంత అరాచకం ఎందుకు జరిగేది? ఈ బందోబస్తు అంతా ఎవరు పెట్టారు? రఘురామరెడ్డి, ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డి, ఈ 5గురు పర్యవేక్షణలో బందోబస్తులు అక్కడ వేసిన ప్రతి ఒక్క ఆఫీసరు, ఏఆర్ఓ అవ్వచ్చు, ఆర్ఓ అవ్వచ్చు, పోలీస్ డిఎస్పీ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సిఐ అవ్వచ్చు, మొత్తం ఈ 5గురే చేశారు. ఇప్పుడు వచ్చిన డీజీపీ ఎప్పుడు వచ్చారండి? 3-4 రోజుల ముందు వచ్చాడు.
ఈ సిఎస్ జవహర్ రెడ్డి వీటన్నిటికీ బాధ్యుడు. ఇవాళ ఈ స్టాంపులు కానీ ఏదో ఎప్పుడైనా వచ్చి చెప్పుకున్నామండి సెక్రటేరియట్లో మీడియాకి, స్టాంపులు వేయలేదు, వాసిం వేయలేదు, ఎన్ని టేబుల్స్ వేస్తున్నారు, ఎంతమందిని పెట్టుకోవాలి, ఇవన్నీ ఎప్పుడైనా వచ్చి మేము రాజకీయ పార్టీలు అడిగినాయా? ఎప్పుడు లేదే. ఇవన్నీ కూడా వీటికి ఆద్యుడు, వీటికి మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డైరెక్టెడ్ బై తాడేపల్లి ప్యాలెస్, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, రఘురామరెడ్డి, ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ ఎన్నికల కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, దుర్మార్గాలు, అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కట్టడి చేయమని సీఓ గారికి తెలియజేశాం. మీ పై అధికారులు కూడా తెలియజేయండి. 10 రోజుల క్రితమే మీకు చెప్పాం. ఆన్ పేపర్ మీద పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేసి కలెక్టర్గా డైరెక్షన్ ఇమ్మని అడిగాం. అట్లాగే ఏదైతే ఏదైతే ప్రెస్ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలి. ఇప్పుడే ఎంపీ గారు చెప్పాడు, 5 రోజులుగా వండి వారుస్తున్నాడు సాక్షాడు. డీజీపీ కనపట్లేదా? చీఫ్ సెక్రటరీ కనపట్లేదా? కులాలంట కడుతున్నారు, మతాలంట కడుతున్నారు, బంధుత్వాలంట కడుతున్నారు, ఫ్యామిలీలను బయటికి లాగుతున్నారు. బాధ్యత లేదా? కనపట్లేదా? ఈనాడు కనపడింది, ఈటీవీ కనపడింది, ఆంధ్రజ్యోతి కనపడింది, ఈనాడు కనపడింది, TV5 కనపడింది, సాక్షి ఛానల్ కనపడలేదా? సాక్షి పత్రిక కనపడలేదా? కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోమని కోరాం. తప్పుడు కేసులు తీసేయమని కూడా కోరటం జరిగింది. మాకు మాట్లాడటం ఉందండి, చాలా క్లియర్గా క్లారిటీగా పేపర్ మీద పెడుతున్నాం, చెప్తున్నాం, మీకు చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. ఈ పాపాలన్నిటికీ బాధ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. మూల్యం చెల్లించుకుంటాడు. జవహర్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్న తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఈ దుర్మార్గులు పనిచేస్తున్నారు. సిట్టును కూడా ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పి కోరుతున్నాం. ఏసీపీ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీపీ డీజీగా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళే ఏసీబీ అధికారులు. వాళ్ళ సొంత మనుషులను అక్కడ పెట్టుకున్నారు. ఇవాళ ఏసీబీ అధికారులను అక్కడ పంపించారు. మేం కోరేది ఏంటంటే, మీరు ఏలెత్తి చూపించుకోమాకండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఇప్పుడు అదే ఎంపీ గారు వెళ్ళి పొద్దున్న చెప్పొచ్చారు, రామయ్య గారు వెళ్ళి మొన్న చెప్పొచ్చారు. ఇవాళ పోలీస్ అధికారి ముందుకెళ్ళి ఇంకో పోలీస్ అధికారు ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు వెళ్ళిన అడుగుతుంటే పోలీస్ అధికారులు కొంతమంది తలకాయలు ఉంచుకుంటున్నారు. ఈ పాపాలను ఎందుకు జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి మాట విన్నారు కాబట్టి, తాడేపల్లి కొంప మాట విన్నారు కాబట్టి, తప్పుడు చేసే అధికారులు మాట విన్నారు కాబట్టి ఆ పోలీసు అధికారులకి ఆ కరం పట్టింది. ఇంకెవరు కూడా తప్పు చేయొద్దని హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఇది కూడా సబ్మిట్ చేయడం జరిగింది సీఈఓ గారికి. ఏదైతే మాచర్లలో ఈ ఘటనల ద్వారా దాదాపు 75 మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ఒక కులం వారు కాదు ఉంది, అన్ని కులం వారు ఉన్నారు. ఒక వర్గం కాదు, అన్ని వర్గాల వారు, అందరూ కూడా ఉన్నారు హాస్పిటల్లో. కాబట్టి దయచేసి దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక కులమే ఎలక్షన్ చేసింది తెలుగుదేశం పార్టీకి, ఒక మతమే చేసింది అనే దాన్ని తెరదించి అందరూ కూడా ముందుకు వచ్చి చేశారు. అందరూ కూడా పాపం గాయాలయ్యి అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు, అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కోరింది ఒకటే, వీరిది కూడా సిట్టు వారి వైపు నుంచి వీరిని కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడమనండి, వారు చెప్పేది కూడా వినమనండి, వాటిని కూడా రిపోర్ట్లో కొద్దిగా పొందుపరచమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది.